భారతదేశంలో పాపులేషన్ చాలా ఎక్కువ, చైనా తర్వాత మనమే ఉన్నాం అంత. కానీ చైనా స్థాయిలో ఇంకా అంతకుముందు మనం పోలేకపోతున్నాం. ఎందువల్ల పోలేకపోతున్నామంటే సామాన్యుడికి ధనికుడికి మధ్య అంతరం చాలా ఉంది. ఇప్పటికి కూడా 25 నుంచి 35కి ధనికుడు ఎదుగుతున్నాడు, సామాన్యుడు ఇంకా ఇంకా తగ్గిపోతున్నాడు. ఇది నేను చెప్పినటువంటిది కాదు, మీకు సెక్ రిపోర్ట్ కేంద్ర వ్యవస్థ రూపొందించినటువంటిది. కేంద్ర అది పట్టణ శాఖను ఇంకా గ్రామీణ శాఖ ఇద్దరు కలిసి చేసినటువంటిది. అంటే సోషియో ఎకనామిక్స్ అండ్ క్యాస్టిజం. సెక్ అంటే సోషియో ఎకనామిక్స్ అండ్ క్యాస్టిజం అనేటువంటి రిపోర్ట్ కొన్ని సంవత్సరాల పాటు భారతదేశంలో పూర్తిగా మూల ప్రాంతాలు ఉండేటువంటి పేదవాళ్ళ మీద కూడా అధ్యయనం చేసి వాళ్ళు ఇందిరాగాంధీ టైంలో అందించారు. అదే టైంలో గుహా కమిటీ అని ఒకటి, రామచంద్రరావు గారు గుహా కమిటీ, మీరు నెట్లో పోయినా కూడా ఈ విషయాలు మీకు తెలిస్తే అంత చదువుకున్నారు. వాళ్ళు కూడా రూపొందించారు మహిళల మీద కూడా. ఆ కమిటీ రిపోర్ట్స్ ఏం చెప్పినాయి అంటే ఈ దేశంలో ఇప్పటికి కూడా 55% కంటే దిగువన ఇంకా కూడా పేద వర్గాలు కేవలం నెలకు 5,000 చొప్పున జీవితం గడిపేటువంటి బడుగు పేద వర్గాలు ఉన్నారు ఈ దేశంలో. అందువల్ల దేశం ఇంకా ముందుకు పోలేకపోతుంది. అటువంటి భారతదేశంలో పాపులేషన్ చాలా ఎక్కువ, చైనా తర్వాత మనమే ఉన్నాం అంత. కానీ చైనా స్థాయిలో ఇంకా అంతకుముందు మనం పోలేకపోతున్నాం. ఎందువల్ల పోలేకపోతున్నామంటే సామాన్యుడికి ధనికుడికి మధ్య అంతరం చాలా ఉంది. ఇప్పటికి కూడా 25 నుంచి 35కి ధనికుడు ఎదుగుతున్నాడు, సామాన్యుడు ఇంకా ఇంకా తగ్గిపోతున్నాడు. ఇది నేను చెప్పినటువంటిది కాదు, మీకు సెక్ రిపోర్ట్ కేంద్ర వ్యవస్థ రూపొందించినటువంటిది. కేంద్ర అది పట్టణ శాఖను ఇంకా గ్రామీణ శాఖ ఇద్దరు కలిసి చేసినటువంటిది. అంటే సోషియో ఎకనామిక్స్ అండ్ క్యాస్టిజం. సెక్ అంటే సోషియో ఎకనామిక్స్ అండ్ క్యాస్టిజం అనేటువంటి రిపోర్ట్ కొన్ని సంవత్సరాల పాటు భారతదేశంలో పూర్తిగా మూల ప్రాంతాలు ఉండేటువంటి పేదవాళ్ళ మీద కూడా అధ్యయనం చేసి వాళ్ళు ఇందిరాగాంధీ టైంలో అందించారు. అదే టైంలో గుహా కమిటీ అని ఒకటి, రామచంద్రరావు గారు గుహా కమిటీ, మీరు నెట్లో పోయినా కూడా ఈ విషయాలు మీకు తెలిస్తే అంత చదువుకున్నారు. వాళ్ళు కూడా రూపొందించారు మహిళల మీద కూడా. ఆ కమిటీ రిపోర్ట్స్ ఏం చెప్పినాయి అంటే ఈ దేశంలో ఇప్పటికి కూడా 55% కంటే దిగువన ఇంకా కూడా పేద వర్గాలు కేవలం నెలకు 5,000 చొప్పున జీవితం గడిపేటువంటి బడుగు పేద వర్గాలు ఉన్నారు ఈ దేశంలో. అందువల్ల దేశం ఇంకా ముందుకు పోలేకపోతుంది.